ప్రస్తుతం 10+2 మరియు 10+3 చదువుతున్న విద్యార్థులు మరియు పేరెంట్స్కు మా ముఖ్య గమనిక క్రియేటింగ్ ఇన్నోవేటివ్ బిల్డింగ్ డిజైన్ ఐడియాస్. అంటే ఒక క్లయింట్ సెలక్షన్ ఆఫ్ సైట్ దగ్గర నుంచి బిల్డింగ్ కంప్లీషన్ అయ్యే వరకు ఆర్కిటెక్ట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇస్ ద కోర్స్ డీటెయిల్. సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, సోషాలజీ, ఎకనామిక్స్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మేనేజ్మెంట్ అండ్ లీగల్ అవేర్నెస్. ఈ కోర్సు ఇన్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వన్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, అనదర్ వన్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజెస్ 3 విజయవాడ, 1 వెస్ట్ గోదావరి, 2 విశాఖపట్నం ఉన్నాయి. యాక్చువల్గా ఈ కోర్సులో అడ్మిషన్ కొరకు నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ క్వాలిఫై అవ్వాలి మరియు 10+2 ఆర్ 10+3లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ ఎగ్జాము కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ COA కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 2017 కోర్సు స్ట్రెంథెన్ చేయడానికి బ్రైట్ స్టూడెంట్స్ కావాలని, సొసైటీకి మంచి ఆర్కిటెక్చర్ సర్వ్ చేయాలని మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ దృష్టిలో ఉంచుకొని COA సింగిల్ డే టెస్ట్ అంటే లైక్ IIT ఆన్ 16/4/2007 జరపడానికి నిర్ణయించారు. ఈ ఎగ్జామ్ కొరకు అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేటు 11/2/2017 అని నిర్ణయించారు. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది, ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగం ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. వాళ్ళు 3rd ఇయర్ చదువుతుండగా కూడా పార్ట్ టైం చేయొచ్చు. యాక్చువల్గా గవర్నమెంట్ జాబుల్లో చాలా ఉద్యోగాలు ఉంటున్నా సరే ప్రైవేట్గానే ఎక్కువ మంది సక్సెస్ అవుతుంటారు. ప్రైవేట్గా కూడా అవకాశాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులు అన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఆర్కిటెక్ట్లు తీసుకురావడం, ప్రాసెస్ చేయడం, ఇలాగ సోమైన అవకాశాలు ఉన్నాయి. అంటే దట్ మీనింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ 0 ప్రస్తుతానికి. కావున ఈ సంవత్సరం అప్లికేషన్ సబ్మిషన్ డేటు ఫిబ్రవరి 11న అని నిర్ణయించారు. కాబట్టి అది ఎక్కువ మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేటట్టు మీ మీడియా ద్వారా తెలియపరుస్తారని కోరుతున్నాను.